రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అమలుపై బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల అమలుపై బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ 4 ప్రాధాన్యత పథకాల అమలుకు సూచనలు ఇస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ పథకాలను అమలు చేయాలని చెప్పారు. రైతు భరోసాకి సంబంధించి భూభారతి పోర్టల్ నుండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న వారి వివరాలన్నిటినీ హార్డ్ కాపీలను మండల వ్యవసాయ అధికారికి డేటా ఇవ్వడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి తహసీల్దారులు బుధవారమే సంబంధిత డేటాను డౌన్లోడ్ చేసుకొని ఈ నెల 16 నుండి 20 వరకు గ్రామాలలో సర్వే నెంబర్ వారీగా సర్వే చేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తించే పనిని చేయాలని ఆదేశించారు. ఈ బృందంలో వ్యవసాయ విస్తరణ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా ఎవరైనా ఒక రెవెన్యూ అధికారి ఉండాలని, వీరు వ్యవసాయ యోగ్యం కాని భూములను కేటగిరీ వారీగా నమోదు చేయాలని, ఇందులో లేఅవుట్లు, ఫ్లాట్లు, ఇండ్లు, రాళ్ల రప్పలు, గుట్టలున్న భూములు తదితర భూములను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గుర్తించి ప్రభుత్వం పంపించిన ప్రొఫార్మాలో నింపాలని ఆదేశించారు. దీనిని తహసీల్దార్, వ్యవసాయ అధికారి ధృవీకరించాలన్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ పంచాయతీ వారీగా గ్రామ సభలు నిర్వహించి ఇలా గుర్తించిన వ్యవసాయానికి యోగ్యం కాని భూముల చదివి వినిపించాలని ఆమోదం తీసుకోవాలని, అదే సమయంలో ఎప్పటికప్పుడు డేటాను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డీఏ శేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రవణ్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల ప్రత్యేకాధికారి, జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడి శ్రీనివాసులు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న భూములను, వ్యవసాయేతర భూములను, నాలా పర్మిషన్తో చేసిన వెంచర్ల వివరాలు, ఇంటి స్థలాలకు చెందిన పట్టాదారు పాసు పుస్తకాలు గుర్తించాలని తెలిపారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా ఎలాంటి తప్పుడు సమాచారం సేకరించకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని అన్నారు. ఈ సర్వే ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతుందని, ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, వ్యవసాయ అధికారి బండారు శివ, మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, మండల గిర్దావర్ దయాకర్ రెడ్డి, సర్వేయర్ రాణా ప్రతాప్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్క్ అయి ఉంది, దాన్ని మనం రైతు బంధు కూడా ఇస్తున్నాం. నాలా చేసుకోకుండా డైరెక్ట్గా కట్టుకున్నాను. ఓ 10 గుంటలు నాలా చేసుకున్నాం, 2 ఎకరాలు ఆకుపోయి ఉన్నాడు. అట్లాంటివి గుర్తించాలండి. ఇప్పుడు ఊరు పక్కనే ఒక 2 ఎకరాలు ఒక రైతు ఉంటుంది, మొత్తం అమ్మేస్తారు. ఒక 10 గుంటలు మాత్రమే మీకు వ్యవసాయం చేస్తారు. ఆ 2 మండలు వరి నాటేస్తారు. 30 గుంటలు ఎకరం, 2 ఎకరాలలో 10 గుంటలు ఉంటుంది, ఎకరం 30 గుంటలు ఇండ్లు ఉంటాయి. ప్లస్ మన తీర్మానం రిజిస్టర్స్ లలో రాయడం జరుగుతుంది. దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు రైతు ఆత్మీయ భరోసా. ఓకేనా? సో ఇందులో మీకు తెలిసినట్టు 12,000 ఇస్ ద అమౌంట్, 6,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, 6,000 నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. దానికి ఉన్నటువంటి కండిషన్స్ మీ అందరికీ తెలుసు. మనం పండుగ రోజు కూడా ఆధార్ కార్డు తెచ్చి
స్టీరింగ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు ఆత్మీయ భరోసా. నెక్స్ట్ వచ్చి ఇందిరమ్మ ఇల్లు. ఆల్రెడీ మనం ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఆల్రెడీ కొన్ని వేరే జీపీసీ వస్తే అవి కూడా ఎడిట్ చేసి ఎవరి జీపీ వారికి పంపించడం జరిగినది. అందులో ఎలిజిబిలిటీ అది కూడా సేమ్ మనకు ప్రీ జనరేటెడ్ లిస్టే వస్తుంది. నువ్వు నేను చేయాల్సింది ఏం లేదు దాంట్లో. కాకపోతే నాకు సూపర్ చెక్గా కొన్ని వచ్చినాయి పేర్లు, అవి నేను సూపర్ చెక్ చేసి మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్స్టెంట్ పట్టేదారు పేరు, పట్టేదారు తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఇవి వాళ్ళు నిక్షిప్తంగా ఉంటుంది. 9-10 కాలం. ఒకవేళ అది వ్యవసాయ యోగ్యం కానిది అని మీరు ఎస్ అంటే దానికి సంబంధించిన 16 రకాల ఏది ఐటమ్స్ దాంట్లో కనబడుతుంది. ల్యాండ్ అక్విజిషన్, గుట్టలా, నాన్ లేఅవుట్ ప్లాట్ల, నాన్ లేఅవుట్ ప్లాట్ల ఏంటి అనేది మనకు స్పష్టంగా 16-17 రకాల ఐటమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి రాసుకుంటే సరిపోతుంది. ఓన్లీ నాలకు సంబంధించిన డీటెయిలే రాసుకోవాలి. వ్యవసాయానికి యోగ్యత. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం రేపటి నుంచి క్లస్టర్ వారీగా క్షేత్ర పరిశీలన చేయట కొరకు ఒక రెవెన్యూ ఆఫీసర్ని, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని టీమ్గా వేస్తూ మొత్తం ఉన్న గ్రామ పంచాయతీని 7 క్లస్టర్గా నిర్ణయించి వారిని 16 నుంచి 20 వరకు క్షేత్ర పరిశీలన చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులందరికీ అందించడం కోసం దాంట్లో కల్టివేషన్, అన్కల్టివేషన్ లేఅవుట్స్ చేయబడ్డాయి, ప్రెషర్ మిషన్లు ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అవి తీసేసేసి కెనాల్స్ ఉన్నాయి తీసేసి వాస్తవంగా కాస్తుకు పనికొచ్చిన భూమి మరియు కాస్తు చేస్తున్న భూమికి రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మా టీమ్స్ వారికి కేటాయించిన గ్రామాల్లో క్షేత్ర పరిశీలన చేసి వివరంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని దృష్ట్యా రేపటి నుంచి క్షేత్ర పరిశీలన చేయడానికి గ్రామాలకు వెళ్తారు కాబట్టి గ్రామంలో పెద్దలు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీస్ మరియు ఎఫ్ఏఎస్, టీఏఎస్, సిసిస్ వీళ్ళందరూ కూడా ఒక వచ్చే అధికారులకు సహకరించి ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క రైతు భరోసా అనే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా మరియు అందరికీ అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.